గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా. అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి 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 ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో. ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్ ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేసి డబ్బు తీసుకోవడం నా కళ్ళారా చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగలించినవే. దొంగ రాస్కల్. ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చింది మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారణం అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి గాయత్రి షట్ అప్. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి. ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. నన్ను ప్రేమించాలను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం ప్రతికేస్తా. నన్ను ప్రేమించాలను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం ప్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం. ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఏ పాట సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడవు, నువ్వు గెలవాలి. అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా. నిజం చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. పదరా పెడదాం.